మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే రండి, ఇప్పుడు మనం విజయలక్ష్మి గారిని కలుద్దాం. ఈ గార్డెన్ ఎలా చేస్తున్నారు ఏంటి ఫార్మింగ్ అనేది మనం ఇంకా హౌస్ గార్డెన్ అని చెప్పుకోకలేదు, ఇది ఫార్మింగ్ కింద కూడా చెప్పుకోవచ్చు. మనం ఒకసారి కలుద్దాం రండి. హలో విజయలక్ష్మి గారు. నమస్తే. టెర్రస్ గార్డెన్ అనొచ్చు, లేదంటే ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి చూస్తే టెర్రస్ గార్డెన్ అని అవసరం లేదు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టెర్రస్ ఫార్మింగ్ అని చెప్పాలి. మనం గార్డెన్ అంటాం కంటే ఫార్మింగ్ కింద వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ కింద ప్లేస్లో మనం పైకి వెళ్ళి చూసే ముందు ఒకసారి కింద ఇవన్నీ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇవేంటో చూద్దాం ఒకసారి. ఈ ప్లాంట్స్ ఏంటండి ఇవి అన్నీ? ఇక్కడ ఉన్నవన్నీ ఏమన్నా ఫ్రూట్స్ అవి అలాంటివి ఉన్నాయా, లేకపోతే సెపరేట్? ఇక్కడ మోస్ట్ హెర్బల్ ప్లాంట్సే ఉన్నాయి. ఓకే. డికాషన్ చేసుకోవడానికి, అంటే ఏదైనా డిసీజెస్ వస్తే మనం డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళకోకుండా ఇంట్లో ఉండే మనము రిడ్యూస్ చేసుకునేలాగా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. హెర్బల్ అన్ని హెర్బల్. ఓకే. ఇది తమలపాకు. ఓకే, ఇది ఓకే అండి, ఇది తమలపాకుది. ఓకే. ఇది ఇంకా ఇలా మనకి ఇలా ఈ చెట్టుకి ఇంకా ఇలా రన్ అవుతూనే ఉంటుంది. రన్ అవుతూనే ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ బ్రాంచెస్ కట్ చేసి మల్టీ బ్రాంచెస్ లాగా పెంచుకుందామని. ఓకే. సో కొంచెం కట్ చేయాలి ఇంకా పైన. ఇంకా ఇది ఈ చెట్టు ఏంటండి? ఇది బాదం, ఇది యాపిల్ చెట్టు. యాపిలా? బెంగళూరులో కాసే యాపిల్ చెట్టు. ఓకే. సో దానికి అంత ఎండ అవసరం లేదని చెప్పి అలా సైడ్ లో పెట్టామన్నమాట. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మనకి అది రెడ్ యాపిల్ వస్తుందా, వైట్ యాపిల్ అలా, గ్రీన్ యాపిల్ అలా ఉంటాయి కదా? ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, తర్వాత రెడ్ లోకి టర్న్ అవుతుంది. అంటే స్టార్టింగ్ అది ఫ్రూట్ కింద అయినప్పుడు రెడ్ కింద అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇది ఏంటండి? అది పారిజాతం ప్లాంట్. ఓకే. జస్ట్ ఒక ఫీవర్ వచ్చింది అంటే మా పాపకి ఇచ్చే ఫస్ట్ డికాషన్ పారిజాతం డికాషన్. డాక్టర్ దగ్గరికి ఎటువంటి పరిస్థితుల్లో ఇంత దాకా ఫీవర్ కి అయితే వెళ్ళలేదు మేము. ఓకే. ఇంట్లో ఎవరికి కొంచెం బాగాలేదన్నా అటు ఇటు అయినా, లేదంటే ఫీవర్ వచ్చినా పారిజాతం కషాయమే. ఓకే. ఓకే. అంటే నార్మల్ గా దాన్ని జ్యూస్ చేసుకుని తాగేయటమే? జ్యూస్ ఏది చేసుకోకూడదు, వాటర్ లో బాయిల్ చేసుకుని ఆ వాటర్ తీసుకుంటే మనకి రిడ్యూస్ అయిపోతుంది. ఓకే. ఓకే. సో పర్ డే 3 times తీసేసుకుంటే డికాషన్ 2 days లో ఫీవర్ తగ్గిపోతుంది. ఓకే. అండ్ బాడీలో ఉన్న యాంటీబయాటిక్స్ అన్ని ఉంటుంది కాబట్టి మనం యాంటీబయాటిక్ బదులు ఇది వాడుతున్నాం. ఇది న్యాచురల్ యాంటీబయాటిక్. ఓకే. ఇంకా ఇక్కడ చూద్దాం ఇలా. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఓకే. ఇది డయాబెటిస్ కి చాలా మంచిది. ఓకే. ఓకే. నేను రీసెంట్ గా ఒక ఆయుర్వేదిక్ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్తున్నారు డైలీ ఒక్క లీఫ్ జ్యూస్ కింద చేసుకుని మనం తాగితే ఆల్మోస్ట్ మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే. మనకి ఏది జ్యూస్ అంత కష్టపడాల్సిన అవసరం లేదు, వాటర్ లోకి వేసుకుంటే సాల్యుబుల్ విటమిన్స్ అన్ని మన బాడీలోకి వచ్చేస్తాయి. బాయిలింగ్ వాటర్ లో తీసుకుంటారు. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయుర్వేదిక్ దీన్ని చేసి దాన్ని అంతా జ్యూస్ చేసి దానికి ఒక చిన్న టాబ్లెట్ రూపంలో చేస్తున్నారు. ఇది ఏం ప్లాంట్ అండి? ఇది దీన్ని బ్రాహ్మి అంటారు. ఓకే. సో వీటిని ఎందుకు యూజ్ చేస్తారంటే స్కిన్ డిసీజెస్ ఉన్నా, లేకుంటే మెమరీ పవర్ పెరగాలన్నా, ఇప్పుడు ఆల్జైమర్స్ అని ఉంటారు కదా, ఏజ్ అవుతూ మతిమరపు వస్తుంది అంటారు, వాటికి ఇది చాలా మంచిది అనమాట. ఓకే. సో చాలా మంది దీన్ని సరస్వతి అనుకుంటారు, కానీ ఇది సరస్వతి కాదు, దీన్ని బ్రాహ్మి అంటారు. ఓకే. ఓకే. ఇది నార్మల్ బచ్చలి లో వెరైటీ, బెంగళూరు సిలోన్ అంటారు, లేదా సిలోన్ బచ్చలి అంటారు. చాలా హెల్త్ కి మంచిది. ఇది అన్ని బచ్చల్లో బెస్ట్ బచ్చలి అని అంటారు దీన్ని. ఓకే. దీనికి ఏంటి కుకింగ్ పర్పస్ కా? ఇది కుకింగ్ కే, ఇది కూడా. ఓకే. ఇది కుకింగ్ వాడుకునేదే. బచ్చలి అంటారు, అది ఇదే కదా, దాంట్లో ఒక ఇది బచ్చలాకు అని అంటారు. అవును, ఇది మందారం ప్లాంట్ అంతే. ఓకే. ఇది తిప్పతీగ. ఓకే. డయాబెటిస్ కి మంచిది. ఓకే. ఫీవర్ వచ్చినా వాడుకోవచ్చు. సో బెస్ట్. ఓకే. అది కూడా ఓన్లీ దీనిలాగే మనకు తమలపాకు లాగానే అది గ్రో అవుతుంది. అవును. ఓకే. ఇంకా ఇక్కడున్న ప్లాంట్ చూస్తారా, దాన్ని రణపాల అంటారు. రణపాల. అవును. ఓకే. ఈ రణపాల ఏంటంటే ఒక ఆకుని 4 భాగాలు చేసి భూమిలో పాతేస్తే మళ్ళీ మొక్క వస్తుంది. ఓకే. అది కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, లేదా లివర్ లో ఉన్నా, బాడీలో ఎక్కడున్నా కూడా ఆ స్టోన్స్ కరిగిపోతాయి, స్మాల్ స్టోన్స్ ఏమన్నా ఉన్నా కూడా. సో అది బెస్ట్ రణపాల. కిడ్నీ కవర్ చేశారు, ఆల్మోస్ట్ షుగర్ కవర్ చేశారు, జ్వరం కవర్. ఇప్పుడు అది కూడా నార్మల్ అనుకుంటా కదా, లీఫ్ పెద్దగా ఉంది కదా. అది పసుపు. ఓకే. ఓకే. హల్దీ. ఓకే. హల్దీ పెట్టాము.
ఇంకా అంటే ఇప్పుడు అది గ్రో అయినప్పుడు మనకి కింద నుంచి ఉంటాయి కదా పసుపు అనేది అది మనం మళ్ళీ తీసేసి మళ్ళీ పాతాలి. అవును. ఇది సాదాపా అంటాము, ఓకే లేదా కన్నడలో అయితే నాగదాళి అంటారు. ఓకే ఇది క్యాన్సర్కి చాలా మంచిది, ఓకే ఫీవర్ వచ్చినా మంచిది. ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు మనం దాన్ని అది తీసుకుని లీవ్స్ అదే కంటిన్యూగా వాడుకోవాలి. కంటిన్యూగా వాడుకోవడము, ఒక 1 వీక్ వాడుకోవడము, తర్వాత రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇంకొక వారం వాడుకోవడం అలాగనమాట. ఇది ఆటిజం ఉన్న పిల్లలకి చాలా మంచిది, వాళ్ళ మెమరీ పవర్కి. ఓకే ఇంకా ఇదైతే లెమన్ గ్రాస్. అది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి, యాంగ్జైటీ ఉండే వాళ్ళకి చాలా మంచిది. మైల్డ్ ఫీవర్ వచ్చినా చాలా మంచిది. ఇన్సెక్ట్స్ ఏమీ రాకుండా అంటే దోమలు, లెమన్ గ్రాస్ యూజ్ చేస్తాం. అవును, వాటికంతా అది పనికొస్తుంది. ఇది సరస్వతి లీఫ్. ఓకే ఇది కూడా అంతే, చాలా మంచిది స్కిన్ డిసీజెస్కి, ఇంక్లూడింగ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా వీటిని డికాషన్ చేసుకొని వాడచ్చు. వాళ్ళకి సోరియాసిస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే బట్ దే హ్యావ్ టు బి వెరీ పేషెన్స్, కొంచెం టైం పడుతుంది. ఓకే కంటిన్యూస్ గా వాడితే మంచిది. కింద ఉన్నదంతా ఆయుర్వేదిక్ కి మనకి హెల్త్ కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ప్లాంటేషన్ చేశారు మీరు. అవును. సో ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దాం, అక్కడ మీరు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా ఎలా చేశారో చూద్దాం.